అందరికీ నమస్కారం. మనం ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వర్గల్ విద్యా సరస్వతి ఆలయ గురించి కొంతవరకు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోనే రెండో భాషగా పిలువబడుతున్నట్టు మన వర్గల్ క్షేత్రం చిన్నారుల అక్షరాభ్యాసాలకి పెట్టింది పేరు. ఇక్కడ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కోసం, అన్నప్రాసరణ కోసం ఈ కొండపైకి వస్తుంటారు. దీనిని మన యాయవరం చంద్రశేఖర్ సిద్ధాంతి గారు ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయం యొక్క గుట్ట చాలా ఎత్తుగా ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఉంటుంది కొండపైన. ఈ టెంపుల్ లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, చంద్రమౌళేశ్వర స్వామి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. హైదరాబాద్ దగ్గరలో ఉన్నది కాబట్టి ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు, అక్షరాభ్యాసాలు చేపిస్తుంటారు. పచ్చడి పొలాల మధ్య ఎత్తైన ప్రదేశంలో అమ్మవారి క్షేత్రం మంచిగా ఉంటుంది. వసంత పంచమికి రాష్ట్రం నలుమూలల నుండి, జంటనగరాల నుండి అమ్మవారిని వచ్చి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. వర్గల్ క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతుంది. అందులోనే ఒక్కసారి మీరు అమ్మవారి విజువల్స్ చూడొచ్చు. భగవతే రుద్రాయ నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్న పుణ్యక్షేత్రం వర్గల్ మండల కేంద్రంలో ఉన్న అన్నపూర్ణ సమేత స్వయంభూ శంభులింగేశ్వర స్వామి క్షేత్రం. ముల్లోకాలకే అధిపతి అయిన ఆ శివుడు ఏ వరం కావాలనుకున్నా మనకిస్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు మీరు చూస్తున్నది వర్గల్లోని అతి పురాతనమైన వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ ఆలయంపై ఏకశీలంపై రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు. ఈ ఆలయం చూసినట్టయితే 800 సంవత్సరాల ఏళ్లగల చరిత్ర కలిగిన ఆలయం. ఇక్కడనే కోనేరు, అపురూప కట్టడాలు ఉన్నాయి. ఈ దేవాలయాన్ని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంగా పిలుస్తుంటారు. ఇక్కడ ఎవరికైతే కొడుకులు లేరో, లేకపోతే సంతానం కలగలేదో అలాంటి వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకొని 11 గిరి ప్రదక్షిణలు చేసినట్టయితే, అంటే ఆలయం చుట్టూ తిరిగినట్టయితే వారికి కొడుకు పుడతాడని భక్తుల నమ్మకం. అందుకే ఈ దేవాలయానికి సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంగా కూడా పిలువబడుతుంది. ప్రతి ఎండాకాలంలో స్వామివారి రథోత్సవము ఘనంగా నిర్వహిస్తారు. వేణుగోపాల స్వామి నుండి వర్గల్లోని కమాన్, అంటే మెయిన్ కమాన్ గ్రామ పంచాయతీ వరకు రథాన్ని హనుమాన్ స్వాములతో పాటు భక్తులు కూడా లాగి మళ్ళీ తిరిగి అక్కడికే పెడుతుంటారు. దీనికి ఈ రథోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల విలేజ్ల వాళ్ళు వస్తుంటారు. చాలా ఘనంగా జరుగుతుంటది. ఈ రథోత్సవంలో సాంస్కృతిక కళాకారులు కూడా వచ్చి ఇందులో పాల్గొంటారు. కన్నుల పండుగగా జరుగుతుంది. ఆ రథోత్సవం అనేది స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై రథోత్సవం ముగుస్తుంది. ఇలా ఈ ఆలయం ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. అవకాశం ఉన్నప్పుడు వర్గల్ నుంచి నారెడ్డిపల్లె వెళ్లే రూట్ లో మనకు అతి పురాతనమైన ఒక దేవాలయం, అంటే మర్రి ఊడల మధ్య ఉన్న అమ్మవారు కనిపిస్తుంది. ఆమె పేరు రామాయపల్లి పోచమ్మ అని అంటారు. ఆ ఆలయం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఈ దేవాలయం గురించి. అమ్మవారు ఇక్కడనే సాక్షాత్తు మర్రి ఊడల మధ్యలో ఉంటుంది. ఇక్కడ గత కొన్ని సంవత్సరాల క్రితం రామాయపల్లి ఊరు అనేది ఉండేనట. మా పెద్దలు చెప్తే మాకు కూడా తెలిసింది. ఊరికంతా బీమార్ తలిగి ఎవరు ఉండలేకపోతే అమ్మవారిని ఇక్కడనే వదిలేసి వాళ్ళు ఇప్పటికీ ఆ ఊరు ఉందంట. రామాయపల్లి ఊరు తూప్రాన్ మండలి ఉందంట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది రామాయపల్లి విలేజ్. మీకు ఇదంతా ఒకప్పుడు విలేజ్. ఇప్పుడు అమ్మవారు మర్రి ఊడల మధ్యనే ఉంది. నూతనంగా గుడి నిర్మిస్తున్నారు. అది ఇంకా నిర్మాణ దశలో ఉంది. గుడి అయిపోయింది, కొంచెం ఆర్థిక పరంగా డబ్బులు లేక ఆగిపోయింది. దీని గురించి మనం నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఒకటి ఏమిటి అంటే, ఈ ల్యాండ్, ఇప్పుడు అమ్మవారు ఉన్న ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంది. కాబట్టి మనము మన మూలాలను మర్చిపోవద్దు. అమ్మవారి మనం అంటే వర్గల్ విలేజ్ వాళ్ళందరూ కలిసి ఒక 5 ఎకరాల గుడికి తీసుకున్నాం అనుకో, అమ్మవారిని అలానే ఉంచి ఆ చరిత్రను అలానే మనం కాపాడిన వాళ్ళం అవుతాం. లేదంటే కంపెనీలు పడ్డాయనుకో ఈ టెంపుల్ కు మనం ఎవరైనా రాకుండా అయిపోతాం. అమ్మవారిది ఇన్ని రోజులు మనం కొలిచినాం. ఇప్పటికీ ఎవరు కాళ్ళు నొచ్చినా, కడుపు నొచ్చినా మొదటిగా గుర్తొచ్చేది మనకు సగం మందికి, ఊళ్ళో సగం మందికి రామాయపల్లి పోచమ్మ అంటారు. ఈ ఆలయాన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని అభివృద్ధి చేసుకోవాలి.